इसलिए रखा गया कि जहाँ भी 9 बज जाए ఎందుకని పెట్టారంటే ఎక్కడ 9 గంటల సమయం అయినా ఇతర దేశాల్లో అయినా కూడా అందరి ప్రార్థన ఒకే వాతావరణాన్ని కలుగచేస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సమయం 9 గంటలు అవుతుంది కదా! ఇప్పుడు ఎక్కడ 9 అయి ఉంటుంది? చైనాలో అక్కడి అభ్యాసులు ధ్యానంలో కూర్చుని 10, 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. దానికంటే ముందు జపాన్‌లో అవుతుంది. దానికంటే ముందు ఆస్ట్రేలియాలో, ఫిజీలో అవుతుంది. ఇలా ప్రార్థన విశ్వవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏదైనా హృదయంతో చేస్తే అది జరిగిపోతుంది. मैं जब कॉलेज में था, छोटा लाइक दिस चिल्ड्रन, నేను ఈ పిల్లల వలె చిన్నగా ఉన్నప్పుడు కాలేజీ రోజుల్లో అప్పుడప్పుడు 9 గంటల ప్రార్థనను మర్చిపోయేవాణ్ణి. అందువల్ల సాయంత్రం 5, 6 గంటలకు చేసేవాణ్ణి. దాని ప్రయోజనం ఏమిటంటే ప్రార్థనను నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. 9 గంటలకు లేదా ఆలస్యంగా చేస్తే ప్రార్థనలోని 2 వాక్యాలు పూర్తి కాకముందే నిద్ర వచ్చేది. నా ప్రార్థన పూర్తయ్యేదే కాదు. అందువల్ల నేను సాయంత్రం నా కోసం ప్రార్థన చేసుకునేవాణ్ణి. कि इसका जो बाबूजी कहते हैं ना कि इसका मीनिंग हमें समझना चाहिए, उसका जो अर्थ है, गुड अर्थ, దాని భావాన్ని అర్థం చేసుకోవాలని బాబూజీ అనేవారు. దాని భావాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మననం చేస్తూ నిద్రపోవాలి. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే అంటూ 2 వరుసలు చదివేసరికి నిద్రపోయేవాణ్ణి. అందువల్ల సాయంత్రం 5, 6 గంటలకే పెట్టుకున్నాను. ఆ సమయంలో నా మనస్సు జాగృతమై ఉండటం వల్ల దాని భావం బాగా అర్థమైంది. 9 గంటలకు చేసే విశ్వ ప్రార్థన వేరే విషయం. రాత్రి పరుండబోయే ముందు ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే అంటూ చేసే ప్రార్థన అన్నింటికంటే చివరి పని అవుతుంది.